విజయసాయి రిటర్న్స్ విత్ కొత్త పార్టీ. మీరు వింటోంది నిజమే. విజయసాయి రెడ్డి మళ్ళీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. రాజకీయాల్లో కొత్త పార్టీతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ కొత్త పార్టీని శ్రావణ మాసంలో లాంచ్ చేస్తారని సమాచారం. పార్టీ ఏర్పాటుకు ఈ మాజీ ఎంపీ సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా పార్టీ ఎజెండా ఉంటుందని చెప్తున్నారు. టీడీపీ, వైసీపీలకు ప్రత్యామ్నాయంగా వస్తా అంటున్నారు విజయసాయి రెడ్డి. మోదీ ఆదర్శం, హిందుత్వ రాజకీయం, విజయ్ తరహా వ్యవహారం, టార్గెట్ జెన్జీ, విజయ్ సాయి కొత్త పార్టీ. నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటున్నాను. ఏపీలో మరో కొత్త పార్టీకి తెరలేవనుందని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. పొలిటికల్ ఎంట్రీకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. చాలా కాలం వైసీపీలో ఉన్న ఆయన కొన్నాళ్ల కిందట ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అడపాదడపా వైసీపీ టార్గెట్ గా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారు. అటు టీడీపీపై కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఆయన వైసీపీని వద్దనుకున్నారు. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే పరిస్థితి లేదు. అయితే బీజేపీకి కోరస్ గా హిందుత్వ సైరన్ మోగిస్తున్నారు. మొదట్లో ఆయన బీజేపీలోకి వెళ్దామనుకున్నారనే టాక్ వినిపించింది. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీలోకి ఆయన వెళ్లే అవకాశం తక్కువగా ఉందంటున్నారు. దీంతో సొంత పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట విజయసాయిరెడ్డి. దీనిలో భాగంగా ప్రాంతాల వారీగా త్వరలోనే సన్నాహక సమావేశాలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై శ్రావణ మాసంలో అధికారికంగా ప్రకటన చేయడానికి విజయసాయి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో లెక్కల మాస్టారు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు చెప్తున్నారు. జెండాను, అజెండాను కేర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నారట. మోదీని ఆదర్శంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారట విజయసాయి. ఇక జెన్జీ టార్గెట్ గా పాలిటిక్స్ ఉంటాయని సమాచారం. జెన్జీని ఆకట్టుకునేలా అజెండా, వ్యూహాలు రూపొందిస్తారట. దానిలో భాగంగా పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో పార్టీ టికెట్లలో ఎక్కువ భాగం వాళ్లకే అని చెప్తున్నారు. ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయ్ దుందుభి మోగించిన విజయ్ను కూడా విజయసాయి స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ తరహాలో డబ్బులేని రాజకీయంపై ఫోకస్ పెడుతున్నారట. ఇక హిందుత్వం సెంట్రిక్ గా సాగే విజయసాయి రాజకీయాల్లో సమానత్వం, కులాలకు అతీతంగా సామాజిక న్యాయం అంశాలను పొందుపరిచారట. యువత, మహిళలు, రైతులను ఆకర్షించేలా పార్టీ విధానాలు ఉంటాయని చెప్తున్నారు. పార్టీకి బూస్టప్ ఇచ్చేందుకు విజయసాయిరెడ్డి త్వరలో పాదయాత్ర కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలే టార్గెట్ గా విజయసాయి వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. తన పార్టీకి వెన్నుదన్నుగా ఉండేలా సొంత మీడియాను కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల అండతో తన వాయిస్ ని, వాదనని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా చూసుకుంటున్నారట. చేస్తే వ్యవసాయం చేస్తాను, లేకుంటే రాజకీయం చేస్తాను. మిగతా దేంట్లో కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏపీ రాజకీయాలు వైసీపీ వర్సెస్ కూటమి అన్నట్టు సాగుతూ ఉంటాయి. అక్కడ మిగిలిన పార్టీలకు పెద్దగా పొలిటికల్ స్పేస్ ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి పార్టీకి ఎంతవరకు పొలిటికల్ స్పేస్ దొరుకుతుందో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్.